శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. ఆశ్రిత భక్తవత్సలుడై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై విరాజిల్లుతున్నటువంటి కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో కార్తీక మాస బహుళ త్రయోదశి స్వాతి నక్షత్రం మంగళవారం నవంబర్ 18వ తారీఖు అత్యంత విశేషమైనటువంటి స్వామివారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామివారు రంగాచార్యుడి ఒక నృసింహ ఉపాసకులకి కార్తీక మాసంలో బహుళ త్రయోదశి మంగళవారం స్వాతి నక్షత్రం నాడు యొక్క కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క సాలగ్రామాన్ని ఇచ్చారని చెప్పి పెద్దలు చెప్తారు. ఆనాటి నుంచి విశేషమైనటువంటి పూజలు అందుకొని మనందరి భాగ్యవశం చేత పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో మనల్ని అందరినీ కూడా ముడుపు కట్టిన మాత్రం చేతనే మన అభిష్టాలు నెరవేరుస్తూ స్వామి ఇక్కడ ఉండి మనతోటి విశేషమైనటువంటి పూజలు అందుకుంటున్నాడు. ఈ యొక్క కార్తీక మాసంలో నవంబర్ 18వ తారీఖు అదే కార్తీక బహుళ త్రయోదశి మంగళవారం స్వాతి నక్షత్రం స్వామివారి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అత్యంత విశేషమైనటువంటి స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం. సాధారణంగా సాలగ్రామ అభిషేక దర్శనం చేసుకున్నా, సాలగ్రామ అభిషేక తీర్థం తీసుకున్నా, అది శరీరం పైన ప్రోక్షణ చేసుకున్నా కూడా ఆదివ్యాధుల ప్రభావం కావచ్చు, అదేవిధంగా మనకు ఉండేటువంటి ఎలాంటి గ్రహ ప్రభావాలైనా కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు పెద్దలు శాస్త్రం చెప్తుంది. అదే సాలగ్రామానికి విశేషమైనటువంటి నదీ తీర్థాలు, సముద్ర జలాలు, విశేషమైనటువంటి తీర్థాలన్నిటితోటి అష్టోత్తర శత కలశాభిషేకం 108 కలశాలతోటి విశేషమైనటువంటి అభిషేకాన్ని అంటే మంగళ ద్రవ్యాలతోటి విశేషమైనటువంటి పదార్థాలు, విశేషమైనటువంటి తీర్థాలతోటి స్వామికి జరిగేటువంటి యొక్క అభిషేక దర్శనం అత్యంత విశేషం. ఆవిర్భావ దినోత్సవం నాడు స్వామి యొక్క దర్శనం మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగేటువంటి అష్టోత్తర శతకలశాభిషేకం, అదేవిధంగా అదే రోజు సాయంత్రం స్వాతి నక్షత్ర శుభగడియలలో త్రయోదశి విశేషమైనటువంటి పర్వదినం నాడు స్వామివారికి జరిగేటువంటి భవ్య దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శించడం కూడా మన పూర్వజన్మ సుకృతం. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఇప్పటిదాకా స్వామికి దర్శించి ముడుపు కట్టినటువంటి భక్తులు కావచ్చు, స్వామివారి సన్నిధిలో విశేషమైనటువంటి సత్సంతాన ప్రాప్తిని పొందినటువంటి భక్తులు కావచ్చు, ఇక్కడ స్వామిని ఆశ్రయించి మా సంకల్పాలు నెరవేరాలి అని చెప్పి ప్రార్థన చేసినటువంటి భక్తులు కావచ్చు, ఎవరైనా కూడా ఆనాడు స్వామిని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. అత్యంత విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని పొందండి. అదేవిధంగా అష్టోత్తర శతకలశాభిషేకం 108 కలశాలని విశేషంగా మనమే భగవంతుడికి సమర్పించేటువంటి విశేషమైనటువంటి ఏర్పాటును కూడా శ్రీనృసింహ సేవావాహిని కల్పిస్తుంది. ఆ కలశాలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి జరిగేటువంటి ఈ యొక్క అష్టోత్తర శతకలశాభిషేకాల్లో స్వామికి సంబంధించినటువంటి నామాలతోటి విశేషంగా అర్చించి ఎవరైతే ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కైంకర్యపరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ కలశాన్ని, ఆ కలశంతో పాటు స్వామికి అభిషేకించిన జలాన్ని, విశేషమైనటువంటి స్వామి యొక్క ప్రసాదాన్ని, స్వామి శేషవస్త్రం, పవిత్రం అన్నీ కూడా ఈ భగవద్బంధులందరికీ కూడా అందించడం జరుగుతుంది. మీరు కూడా కేవలం 108 మందికి మాత్రమే ఈ యొక్క అష్టోత్తర శతకలశాభిషేకంలో కైంకర్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మేము కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొనాలి, మేము కూడా మా యొక్క గోత్రనామాలతో ఈ యొక్క 108 కలశాల తిరుమంజనం జరగాలి అనుకుంటే తప్పకుండా స్వామి యొక్క ఆశ్రమం నంబర్లకు సంప్రదించండి. ఈ యొక్క అభిషేక కార్యక్రమంలోనూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగేటువంటి స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సకల శుభాలను పొందండి. సర్వేజనా సుఖినో భవంతు.